మనసులో ఉన్నట్టు కపట మీరు చూసి మీ అన్నదమ్ములు 10 సంవత్సరాలు దూరం అయితే నీరజరెడ్డి గారి దగ్గర వచ్చిన తర్వాత మేఘారెడ్డి గారు అన్నదమ్ములు మీరు కలిసిమెలిసి ఉండాలి, మీరు అందరు బంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు మీ అన్నదమ్ములను కలిపినటువంటి నాయకుడు మా నీరజరెడ్డి కాదా? ఆ రోజు గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు కనిపించడం మంచిగా కనిపించడం నీకు. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీ అన్నదమ్ములను కూడా ఏకదాటి తెచ్చినటువంటి నాయకుడు, మరి మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి నాయకుడు మా నీరజరెడ్డి గారని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడ కూడా భూకబ్జా చేయలేదు. మీరు ఈ రాజగారి భూమి మన వనపర్తిలోనే రాజగారి భూమి కూడా కబ్జా చేసినానన్నా, మళ్ళీ ఎక్కడ పోయింది రాజగారి భూమి? ఎక్కడ కబ్జా చేసినాడు? ఎక్కడైనా ప్రూఫ్ చేయండి. మీరు దాదాపు 18 నెలలైంది, ఎన్నికల ముందు 6 నెలల నుంచి నేను భూకబ్జా చేసినాను, నేను గెలిస్తే తీస్తాను కదా. మీరు గెలిచిన తర్వాత కూడా తీయలేవు. ఇలా జనాలు ఊర్లో పోతే తంతరు, కొడతారు. నేను అబద్ధాల కోరి అని చెప్పి ఒక అంబాసిడర్ గా ఒక పేరు వస్తుందని చెప్పి నాకు ఇది చెడ్డ పేరు రావడం అని చెప్పి ఈరోజు జనాల ముఖం చూపలేక ఇది అవినీతి. ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ యొక్క కాంగ్రెస్ దండును తీసుకొని వచ్చి మున్సిపల్ సమావేశంలోకి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వస్తారు, అక్కడ గౌరవ సభ్యులు ఉంటారు, కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, అక్కడ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు. అటువంటి దాంట్లో వారి యొక్క మొత్తం కాంగ్రెస్ కార్యక్రమాలను తీసుకొచ్చి ఆడ దౌర్జన్యం చేయడం జరిగింది, నినాదాలు వేయడం జరిగింది. దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు అక్కడున్న ఎస్ఐ గారికి చెప్పారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మీరు వెంటనే పోండి, అవసరమైతే సిఐని పిలిపించి సిబ్బంది పెట్టి వాళ్ళని బయటకు పంపేయడానికి కూడా చెప్పడం జరిగింది. ఇవి చేసిన తర్వాత అప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ఇదేం పద్ధతి, ఇది ప్రోటోకాల్ కాదు కదా, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటే వెంటనే మీరు పోండి అని వాళ్ళకి ఆయన చెప్పి ఏదో సర్ది చేసి అతను మాతోటి ఆ మైక్ తీసుకొని అదే మీటింగ్ లా ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తోటి ఇది 16 ఎకరాలు పెబ్బేరు సంతకు ఇవ్వడానికి కనీసం ఎందుకంటే ఉదాహరణ మేము ప్రతి గ్రామాల్లో చూస్తా ఉన్నాం. సర్వే చేసేటప్పుడు ఒక 20 ఎకరాలు ఉన్న దగ్గరనే అర్ధ ఎకరనో ఒక 10 గుంటలు 20 గుంటలు అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే ఆ మోక పైన మన సరిగా రాళ్ళు దొరకక, లేకుంటే 2 శివర్ల మధ్యలో అది రాక దాదాపుగా కొలవాలంటే టోటల్ గా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ శివర్ల మొత్తం ఎన్ని ల్యాండ్ ఉందో కొలిస్తేనే అన్ని సక్కగా వస్తాయి. కాబట్టి వారికి తెలుసో తెలియకో మాకు తెలియదు, కానీ 2 ఎకరాల 19 గుంటలు 32 గుంటలు కూడా మా ప్రత్యూష మేడం మీద అన్నారు కదా, ఆమె కూడా విదేశాల్లో ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఆమె పైన మీరు నిజంగా చర్య తీసుకుంటే తీసుకోండి. నేను దాని ప్రకారంగా మేము ఏ విధంగా ఫాలో అవ్వాలో, మేము చట్టపరంగా మేము ఏ విధంగా పోవాలో ఆమె వచ్చిన సమాధానం చెప్తుంది. దానికి నీరజరెడ్డి బాధ్యుడు కాదు. నీరజరెడ్డి పేరు మీద ఏదన్నా ఒక సెంటు భూమి ఉన్నా ఈరోజు మీరే సార్ రాజీనామా పెట్టమని చెప్పే అర్హత నీకుంది. కానీ ఎక్కడ కూడా ఒక సెంటు భూమి నీరజరెడ్డి పేరు మీద లేకుంటే నీవు రాజీనామా పెట్టవాలని చెప్పడానికి నీవు ఇవ్వడు. ఓలా నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా పెడతావా? పెట్టు. ఎన్ని రోజులకు టైం ఇస్తావు? నువ్వు 18 నెలలు ఇచ్చినాం, ఇంకో నెల 2 నెలలు తీసుకో. నీరజరెడ్డి పేరు మీద రాజీనామా రుజువు చేయకపోతే అభివృద్ధి నీరజరెడ్డి గారు చేసినందుకు, వారి యొక్క నీతి నిజాయితీని ఉన్నందుకు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దేవుళ్ళ లాంటి మనిషి నీరజరెడ్డి గారిని పట్టుకొని నువ్వు గంజాయి మొక్కలు లాంటి వాడు, నువ్వు భూకబ్జాదారుడు అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఈ సన్యాసిని నేను అడుగుతా ఉన్నా, నీవు గంజాయి మొక్క అని నీరజరెడ్డి గారు అంటున్నావు కదా, నీ బతికెంత, నీవెంత? గత 8 ఏళ్ల కిందట నువ్వు ఎక్కడ ఉంటేవి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరజరెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత నువ్వు సబ్ కాంట్రాక్టర్ గా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంటే మీరు వచ్చి కాళ్ళ వేళ్ళు పట్టుకొని అన్నా నేను బతకలేను, తెలంగాణ